The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus chapter 23 verse 22. నేటి దినము మన ధ్యానం కొరకు నిర్గమకాండం 23 అధ్యాయము 22వ వచనం నుండి తీసుకొనబడింది. I'll be an enemy unto thine enemies. నీ విరోధులకు విరోధినై యుందును. The context of today's verse for our meditation is that the Lord was promising that he will guide the Israel and protect them as they journeyed through the wilderness. నేటి దినము మన ధ్యానం కొరకైనటువంటి ఈ వాగ్దాన వచనం యొక్క సందర్భము, ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క అరణ్య యాత్ర జీవితంలో వారిని నేను నడిపిస్తాను అని చెప్పినటువంటి మాటలు. That is, God wants to guide them until they reach the promised land. వాగ్దాన దేశానికి వారు చేరుకునేంత వరకు కూడా నేను మీ మీద దృష్టి ఉంచి నడిపిస్తానన్నాడు. And the Lord promised to send the angel. అంతేకాదు, దేవుడు తన దూతని ముందుగా పంపిస్తాను అని వాగ్దానం చేసినాడు. And he asked them to be obedient to that angel. మరి ఆ దూత చెప్పిన మాట వినాలి, లోబడాలి అని కూడా చెప్పినాడు. So here we have to note that the word angel is written A with a capital here. ఇక్కడ దూత అనే మాట తెలుగులో, అది ఇంగ్లీష్ లో మొదటి అక్షరం పెద్ద అక్షరం ఏ పెద్ద అక్షరంతో రాయబడింది. Generally, when we talk about the angels of heaven, ordinary A, it will not be a capital. సాధారణంగా పరలోకంలోని దేవదూతల గురించి రాసినప్పుడు ఇంగ్లీష్ లో మనం అనుసరిస్తే చిన్న అక్షరం ఏతో రాస్తారు. But here specifically, the Holy Spirit used the capital letter angel, especially in this place. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నిర్దిష్టంగా దూత అనే మాట ఇంగ్లీష్ లో ఏ అనే అక్షరం పెద్ద అక్షరంతో ఉపయోగించినారు. So from this we can say that this angel was none other than Jesus Christ himself. దీనిని బట్టి మనకేం అర్థమవుతుందంటే, మరెవరో కాదు ఈ దూత, కేవలం యేసు క్రీస్తు ప్రభువే అని అర్థమవుతుంది. This is also clarified by Apostle Paul. అపోస్తలుడైన పౌలు కూడా దీన్ని స్పష్టత చేసినాడు. If you read in 1 Corinthians 10:9, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చదివితే, when Paul wrote about Israelites, పౌలు ఇశ్రాయేలీయుల గురించి రాసినప్పుడు he writes like this: ఈ విధంగా రాస్తున్నాడు. Neither let us tempt Christ, as some of them also tempted and were destroyed of serpents. మనము ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. So in English it is written as Christ, in Telugu it is written as Prabhu. తెలుగులో ప్రభు అని కింద ఫుట్ నోట్ లో దాని అర్థం క్రీస్తు అని రాసినారు. So Paul is writing very clearly. పౌలు ఎంత స్పష్టంగా రాస్తున్నాడు. In the wilderness, Israelites tempted Christ. అరణ్యంలో ఇశ్రాయేలీయులు క్రీస్తును శోధించిరి. So what does it mean? అంటే అర్థం ఏమిటి? The angel with capital is none other than Lord Jesus Christ. పెద్ద అక్షరంతో రాసినటువంటి దూత, ఏంజెల్ అనే మాట ఎవరో కాదు, యేసు క్రీస్తే. So in other words, మరొక మాటలో this చెప్పాలంటే, is one of the pre-incarnation visits of Lord Jesus Christ to the earth. ఇది యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అయి భూమి మీదకి రాకమునుపు ముందుగా ఇది వచ్చిన సందర్భం ఒకటి. Yeah, we know that the Lord Jesus Christ appeared in the Old Testament many times. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధనలో అనేక పర్యాయాలు ఆయన ప్రత్యక్షమయ్యాడు. Sometimes he appeared in the form of a man or angel. కొన్నిసార్లు ఆయన మనుషుని రూపంలో ప్రత్యక్షమయ్యాడు, కొన్నిసార్లు దూత రూపంలో ప్రత్యక్షమయ్యాడు. Sometimes in the other forms he appeared. కొన్నిసార్లు వేరే రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. But in general, Lord Jesus Christ appeared in the Old Testament as the angel of the Lord. అయితే పాత నిబంధనలో సర్వసాధారణంగా యేసు ప్రభు వారు ఒక దేవదూతగా ప్రత్యక్షమైనట్టు చూస్తాం. If you see the English language, మీరు ఇంగ్లీష్ భాషలో చూస్తే the pre-incarnate appearances of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారి అయి రాక మునుపు ఆయన భూమిని దర్శించిన సందర్భాలు, and they call it as theophany or Christophany. దానిని వారు థియోఫనీ, క్రిస్టోఫనీ అని ఉపయోగిస్తారు. So Bible commentators say that Jesus appeared as the angel of the Lord even to the fleeing and disheartened Hagar. చూడండి, బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము, వ్యాఖ్యానకర్తలు చెప్పిన మాట ప్రకారము,
అక్కడ యేసు ప్రభువారు ఆ అరణ్యంలో పారిపోతున్న హాగరుకి కూడా ప్రత్యక్షమయ్యాడు. He gave comfort and assurance. తనకి ఎంతో ఆదరణకరమైన మాటలు చెప్పాడు, నిశ్చయితనిచ్చాడు. Yeah, we read it in Genesis chapter 16 from verses 7 to 13. ఆదికాండం 16వ అధ్యాయము 7 నుండి 13 వచనాల్లో మనం చదవచ్చు. Second time also he appeared unto Hagar again. మరలా రెండోసారి కూడా హాగరునకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. That is, we read in Genesis 21st chapter 17 to 19. ఆదికాండం 21వ అధ్యాయము 17 నుండి 19 వచనాల్లో. Also, Jesus Christ stayed the hand of Abraham, who was about to sacrifice Isaac. యేసుక్రీస్తు ప్రభువారు ఈ అబ్రహాముతో కూడా ఎప్పుడైతే తన కుమారుని చంపడానికి ఆయన కత్తి పట్టుకొని చెయ్యి ఎత్తినారో అప్పుడు కూడా అక్కడే ఉన్నాడు ఆయన. That is what we read in Genesis 22nd chapter. అది ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చదువుతాం. From 11 to 18. 11 నుండి 18 వచనాల్లో. We can see Lord Jesus Christ in the fiery furnace with the three Hebrew young men, Shadrach, Meshach, Abednego. యేసుక్రీస్తు ప్రభువారు మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండంలో ముగ్గురు యవనస్తులైన షద్రక్, మేషక్, అబేద్నెగోలతో పాటు అక్కడ ఉండినాడు ఆయన. And he met Joshua when he was surveying Jericho before attacking the city. యెహోషువ యెరికో పట్టణం పైన యుద్ధానికి వెళ్ళక ముందు దాన్ని ఆయన వేగు చూస్తానికి వెళ్తున్న ఆ సందర్భంలో అక్కడ కూడా ప్రత్యక్షమయ్యాడు. In the book of Judges chapter 6, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో if we read from 11 to 24, 11 నుండి 24 వచనాల్లో చదివితే the Lord Jesus Christ appeared as the angel of the Lord unto Gideon also. యేసుక్రీస్తు ప్రభువారు యెహోవా దూతగా గిద్యోనుకు ప్రత్యక్షమయ్యాడు. And he commissioned Gideon as the leader and judge over Israel. గిద్యోనుకి ఆయన ఇశ్రాయేలు ప్రజల పైన నాయకుడుగాను న్యాయాధిపతిగాను ఉండాలని నియమించాడు. Like this, the Lord Jesus Christ appeared many times in the Old Testament. ఈ విధంగా పాత నిబంధనలో అనేక పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమవటం మనం చూస్తాం. But some of the people, they express a doubt. అయితే కొందరు కొంత అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. What is that doubt? ఏమిటి ఆ సందేహం? Whether the angel mentioned in our portion, that is Exodus 23:22, నిర్గమకాండ 23వ అధ్యాయం 20వ వచనంలో ఇప్పుడు మన భాగములో అక్కడ మరి వ్యక్తపరచబడినటువంటి ఆ దూత విషయంలో is he angel or Lord Jesus Christ? They will question. ఇది దూత లేక యేసుక్రీస్తు ప్రభువు అనే ఒక ప్రశ్న ఉంది. So for that you have to read the narration there. It is very strong. దీని కొరకు ఇక్కడ ఉన్న ఈ సందర్భాన్ని వివరణ అంతే కూడా మనం చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే చదివితే ఇది చాలా బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. When God is speaking about this angel, దేవుడు ఈ దూత గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు and what he is telling to Moses, మోషేతో ఏమని చెప్తున్నాడు? provoke him not, ఆయనకి కోపము రేపకూడదు, for he will not pardon your transgressions, for my name is in him. ఎందుకనగా నా నామము ఆయనకు ఉన్నది, మీ అతిక్రమంలోనే ఆయన పరిహరింపడు. Angels are not having the name of God. దేవదూతలకి దేవుని పేరు లేదు. And not only that, అంతేకాదు, they are not having the authority to pardon the sins of people. ప్రజల యొక్క పాపములు అతిక్రమములు పరిహరించేటువంటి శక్తి అధికారము దూతలకి లేదు. We all know only Lord Jesus Christ has the authority to pardon our transgression. మనం ఎరుగుతాం కదా, కేవలం యేసుక్రీస్తు ప్రభువుకి మాత్రమే పాపములను పరిహరించే అధికారం ఉంది. No other angel of heaven, however strong they may be, మరి ఏ దూత, పరలోక దూత అయినా ఎంత బలమైన దూతలైనా కావచ్చు, oh they may be Gabriel or Michael, గాబ్రియేల్ కావచ్చు, మిఖాయేల్ కావచ్చు, they have no power or authority to pardon our transgressions. మన పాపముల అతిక్రమములను పరిహరించేటువంటి అధికారము శక్తి వాళ్ళకి లేదు. Only Jesus Christ got that authority. యేసుక్రీస్తు ప్రభుకి మాత్రమే ఈ అధికారం ఉంది. He is the lamb slain from the foundation of the world. Revelation 13:8. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం ప్రకారం 13:8. 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం జగత్తు పునాది వేయబడినది మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్ల అని చెప్పబడింది. So the angel was Jesus Christ himself. కాబట్టి ఆ దూత యేసుక్రీస్తు ప్రభువే. And coming to the promise of our meditation today, నేటి దినము మన ధ్యానం కొరకైన ఈ వచన భాగానికి వస్తే what the Lord is telling, దేవుడు ఏమని చెప్తున్నాడు? God wanted to be the enemy of their enemies. దేవుడు వారి విరోధులకు విరోధినై ఉంటాను అంటాడు. Lord's desire was that they should have a comfortable settlement in the land of Canaan. దేవుని ఆశ ఏమిటిదంటే ఈ ప్రజలందరూ కూడా కనాను దేశంలో వారు ఎంత నిర్భయంగా సంతోషంగా నివసించాలి అని. See how reasonable were the conditions of the blessed promise.
promise. చూసారండి ఈ వాగ్దానానికి ఎంత యుక్తమైనటువంటి షరతులు ఉన్నాయో. The main condition was ప్రధానమైనటువంటి షరతు they must serve only this true God. వారు ఈ దేవుడిని, ఈ నిజమైన దేవుని మాత్రమే They సేవించాలి. should not serve the gods of the nations. వారు ఇతర దేశముల ఈ అన్య జనుల దేవతలని పూజించకూడదు. Why? ఎందుకు? Because they were not gods at all. ఎందుకంటే వారు దేవుళ్ళు కారు. How rich are the particulars and benefits of this promise? ఈ వాగ్దానం ఎంత ఐశ్వర్యవంతమైనది, ఎంత ప్రత్యేకమైనదో చూడండి. The comfort of their food, వారి భోజనం గురించినటువంటి ఆ ఆదరణ ఏర్పాటు, and the continuance of their health, వారి యొక్క ఆరోగ్యం గురించి, and their increase of their wealth, వారి యొక్క సంపద, వారి ఐశ్వర్యం వృద్ధి చెందే దాని గురించి, and the prolonging of their lives even in their old age, వారి వృద్ధాప్యంలో కూడా దీర్ఘాయువుని ఆయుష్ పొడిగించబడేది. and above all the victory over the enemies, though the enemies are more in number and stronger than Israelites. అన్నిటికీ పైగా వారి శత్రువుల పైన విజయం. వారి శత్రువులు సంఖ్యకు ఇశ్రాయేల్ కన్నా ఎక్కువగా ఉన్నా, ఇశ్రాయేల్ కన్నా బలవంతులైనప్పటికీ వారిపైన విజయాన్ని ఇస్తాను. All these things are involved in this promise. ఈ సంగతులన్నీ కూడా ఈ వాగ్దానంలో See ఉన్నాయి. the wonderful provision of God to the Israelites. ఇశ్రాయేల్ కొరకై దేవుని యొక్క సదుపాయం ఎంత అద్భుతమైనదో. Even God uses the nature also to support his people. దేవుడు తన ప్రజలకి ఆధారంగా ఉండడానికి ప్రకృతిని కూడా శాసిస్తున్నాడు. He said that the hosts of hornets made way for the hosts of Israel. చూసారండి అక్కడ చెప్పబడిన మాట ఏమిటి? కందిరీగలు. కందిరీగలను ఇశ్రాయేలుకు ముందుగా పంపిస్తున్నాడు. Yes, God used the hornets also to protect Israel. దేవుడు ఇశ్రాయేలును కాపాడడానికి కందిరీగలను కూడా వాడుకున్నాడు. God used the nature to support and protect his people. దేవుడు తన ప్రజలను కాపాడి భద్రపరచడానికి ప్రకృతిని కూడా ఆయన వాడుకున్నాడు. God can use such mean and many creatures like hornets to punish the enemies of God's people. దేవుని ప్రజల శత్రువులను శిక్షించడానికి ఎంతో బలహీనమైన ఎన్నికలేని కందిరీగలను సహితమైన వాడుకోగలడు. We all know God stopped the movements of sun and moon at the prayer of Joshua. మనందరికి తెలుసు కదా, యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు చంద్రుడు కదలికలను ఆపివేసినాడు. Yeah, this is totally against the nature and an impossible thing. ఇవన్నీ కూడా ప్రకృతి విరుద్ధమైనవి, అసాధ్యమైన కార్యాలు. But God does impossible things for the sake of his children. అయితే దేవుడు తన ప్రజల కొరకు అసాధ్యమైన కార్యాలను కూడా జరిగించేది. Oh, this is true in the case of New Testament church as well. క్రొత్త నిబంధన సంఘం విషయంలో కూడా ఇవి వాస్తవమే. When we continually worship and depend on God, ఎడతెగక మనం దేవుని ఆరాధిస్తూ దేవుని పైన ఆధారపడినప్పుడు he will defend us in his own mysterious ways. మర్మయుక్తమైన విధానంలో ఆయన మనల్ని ఆదుకుంటాడు. Even after driving out the enemies from the land of Canaan, కనాను దేశంలో నుండి శత్రువులను బయటికి వెళ్ళగొట్టిన తర్వాత కూడా, after the Israelites settle in the promised land, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత they కూడా have to be very careful not to practice idolatry. అక్కడ విగ్రహారాధన వీరు అభ్యసించకుండా వాటిని ఆచరించకుండా ఉండే విషయంలో జాగ్రత్త పడాలి. They have to serve Lord Jehovah alone in all circumstances. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడైన యెహోవాను మాత్రమే వాళ్ళు సేవించాలి. So from this verse we understand that మరి ఈ వచనం నుండి మనం అర్థం చేసుకునేది, though we obey and worship God, yet the enemies will be there. మనం దేవునికి లోబడి ఆయనను ఆరాధిస్తున్నప్పటికీ శత్రువులు ఉంటారు, ఎదురవుతారు. The Israelites only had to drive them out. మరి శత్రువులే, ఈ ఇశ్రాయేలీలే వారి శత్రువులను వెళ్ళగొట్టాలి. But God's help is promised. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. Yeah, so let us see that these truths from the New Testament perspective. ఇప్పుడు ఈ సత్యాలని క్రొత్త నిబంధన దృక్పథంతో ఆలోచన చేస్తాం. Lord made our bodies as his dwelling place. దేవుడు మన యొక్క దేహములని దేవుని కొరకే ఆయన నివాస స్థలంగా చేసుకున్నాడు. He dwells us in us individually, వ్యక్తిగతంగా మనలో ఆయన నివసిస్తాడు. and among us he dwells in a corporate measure. సమిష్టిగా మనందరి మధ్యలో కూడా ఆయన నివసిస్తాడు. Sometimes the enemies like Amorites, Perizzites, Jebusites, etc. occupy our hearts. కొన్ని పర్యాయాలు చూడండి మన మన హృదయాలని ఈ అమోరీలు, యెబూసీయులు, గిర్గాషులు ఇలాంటి శత్రువులు ఆక్రమించి ఉంటారు. But sending hornet like things, అయితే కందిరీగల్ లాంటి వాటిని పంపించే the Lord విషయంలో will drive out such occupants little by little. ఈ విధంగా ఆక్రమించుకున్నటువంటి ఈ శత్రువులని ఒక్కొక్కటిగా దేవుడు పారద్రోలుతూ ఉంటాడు. Yeah, it is possible only
when we keep ourselves away from idols. మనం ఎప్పుడైతే విగ్రహారాధనకి దూరంగా ఉంటామో అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. These idols could be anything. ఈ విగ్రహాలు అనేవి ఏమైనా కావచ్చు. Yeah, which we love more than God in our lives. మన జీవితాల్లో దేవుని కన్నా ఎక్కువగా మనం ప్రేమించేవి ఏవైనా కావచ్చు. Also, don't make friendships with the idolaters. అంతేకాకుండా విగ్రహారాధికులతో స్నేహమైన సహవాసమైన చేయకూడదు. That means అనగా you should maintain your separation from the worldly people who give importance to the worldly things. లోకస్తులు, లోక సంగతులకే ప్రాముఖ్యత ఇచ్చేటువంటి లోకస్తులతో కూడా నీవు దూరంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. They will not give importance to the spiritual things and divine things. వారు ఆత్మీయమైన సంగతులు, దైవికమైన సంగతులకి ప్రాముఖ్యత ఇవ్వరు. So it is very dangerous to live in this bad neighborhood. కాబట్టి ఇలాంటి చెడిపోయిన సమాజం పొరుగు వారి మధ్య ఉండడం అనేది చాలా కష్టమైనటువంటి. Oftentimes other sins become our snares. అనేక పర్యాలు ఇతరులు చేసిన పాపము మనకి ఉరిగా మారుతుంది. Often Israelites failed in this aspect. తరచుగా ఇశ్రాయేలీయులు ఈ విషయంలో తప్పిపోతూ వచ్చారు. That's why Paul wrote in 1 Corinthians 10th chapter. అందుకనే పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో రాస్తున్నారు. I will read from verses 11 to 13. 11 నుండి 13 వచనాలు చదువుతున్నారు. 1 Corinthians 10th chapter 11 to 13. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. Now all these things happen unto them for examples, and they are written for our admonition, upon whom the ends of the world are come. Wherefore let him that thinketh he standeth take heed lest he fall. There hath no temptation taken you but such as is common to man. But God is faithful, who will not suffer you to be tempted above that ye are able, but will with the temptation also make a way to escape, that ye may be able to bear it. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. Let us be admonished by today's promise for our meditation. నేటి దిన మన ధ్యానం కొరకైనటువంటి ఈ వాగ్దానం ద్వారా మనకు బుద్ధి రావాలి మనకి. And before I close, నేను ముగించే ముందు I request you to examine your own heart. మీ సొంత హృదయాలని పరీక్షించుకోవాల్సిందిగా మనవి చేస్తాను. Your heart is meant to be the abode of the Holy Spirit. నీ హృదయం అనేది పరిశుద్ధాత్మకు నిలయం, అది నివాస స్థలం. It is meant for that. అది దాని కొరకే ఉంచబడింది. Examine whether it is occupied by the Holy Spirit or the enemies like those 7 heathen nations in Canaan. మరి ఇప్పుడు నీ హృదయం పరిశుద్ధాత్మ చేత ఆక్రమించబడి ఉందా, లేదా ఈ అన్య జనాంగాలైన శత్రువులైన ఆ 7 జాతుల వారితో ఆక్రమించబడి ఉందా? Tell the Lord that you serve him only. దేవునితో చెప్పు, ఆయనను మాత్రమే సేవిస్తాను, నిన్నే సేవిస్తాను అని చెప్పండి. Then God will make today's promise as your personal experience. అప్పుడు దేవుడు నేటి దిన వాగ్దానము నీ వ్యక్తిగత అనుభవముగా మారుస్తాడు. What does it mean? దాని అర్థం ఏమిటి? Yes, he will be an enemy unto thine enemies. నీ శత్రువులకు శత్రువు ఉంటాడు, విరోధులకు విరోధినై ఉంటాడు. Oh, when such a wonderful promise God gives, what more we want? అంత అద్భుతమైన వాగ్దానము దేవుడు నీకు ఇస్తుండగా అంతకు మించి ఇంకేం He కావాలి? will fight your battles and give you victory. నీ యుద్ధాలు చేస్తాడు, ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. And you have to remove all the worldly and idol type things from your heart. నీ హృదయంలో నుండి లోక సంబంధమైన విషయాలు, విగ్రహారాధనకు సంబంధించినవి అన్ని కూడా తొలగించి వేయాలి. Oh, may God help us. దేవుడు మనకు సహాయం చేయను. Yeah, we may remove all those things. వాటన్నిటి కూడా మనం తొలగించినట్లుగా దేవుడు చేయను గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious మా God, కృపగల దేవా, Lord, we thank Thee for your pre-incarnate appearances to strengthen Thy children. ప్రభువా, నీ ప్రజలను బలపరచడానికి శరీరధారి అయి రాక మునుపు మీరు సందర్శించిన సందర్భాలన్నిటి బట్టి వందనాలు. Thy desire is we must serve Thee and Thee alone. ప్రభువా, మేము కేవలం నిన్ను మాత్రమే సేవించాలనేదే మీ ఆశ. Lord, when the Israelites started serving the gods of other nations, what a loss they have incurred in their lives. ఇశ్రాయేలు ఇతర దేశ దేవతలని ప్రభు వారు పూజించినప్పుడు ఎంతటి నష్టాన్ని వారు పొందారో మేము చూస్తున్నాం. Help us not to give any room for the idols in our heart. దేవా, మా హృదయంలో ఎలాంటి విగ్రహాలకి చోటు ఇవ్వకుండా సహాయం చేయి. Many times the worldly friendships became our idols. అనేక పర్యాయాలు లోక స్నేహము మాకు విగ్రహాలుగా Many మారుతున్నాయి. times the worldly fashions became our idols. అనేక పర్యాయాలు లోక నటన, లోక సంబంధ ఫ్యాషన్లు ప్రభావ మాకు విగ్రహాలుగా మారుతున్నాయి. Many times outside we are so saintly, but our inward condition is not like that. అనేక పర్యాయాలు బయటికి దేవదూతలుగా పరిశుద్ధులుగా కనబడుతున్నాము,
కానీ ఆంతర్య జీవితంలో ఆ విధంగా లేము. O Lord, help us to drive out all unwanted things, all the things which are displeasing in thy sight out of our hearts and lives. సో దేవా, మా హృదయాలు మా జీవితాల నుండి ప్రభా మీకు ఇష్టము కానివి, మిమ్మల్ని సంతోష పెట్టనివి వాటన్నిటిని కూడా తీసివేయటకు సహాయం చేయండి. Then what a wonderful promise you are giving. అప్పుడు ప్రభా ఎంత అద్భుతమైన వాగ్దానం మీరు మాకు ఇస్తారు. Lord, you want to be an enemy unto our enemies. మా విరోధులకు నీవు విరోధినై ఉంటానని చెప్తున్నావు. Then we can lead a life of, O Lord, overcoming. అప్పుడు ప్రభా మేము జయ జీవితము కలిగి ఉండగలం. Every one of us, our dear ones who are hearing, at least from today onwards, help them to empty of all these idols, and they may fill their hearts with thee and thee alone. వింటున్న మా ప్రియులందరూ కూడా హృదయాలలో నుండి ప్రభా ఇలాంటి విగ్రహాలన్నింటిని కూడా తొలగించి నీ చేత మాత్రమే ప్రభా వారి హృదయం నింపబడి ఉండులాగిన, ఆ విధంగా ఉంచుకొనులాగిన సహాయం Lead చేయండి. every one of us throughout this day. ఈ దినమంతా కూడా మమ్మల్ని అందరినీ మీరే నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.